తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. తెలంగాణలో కొత్త రేషన్ కార్డులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. తెలంగాణ వాసులకు భారీ గుడ్ న్యూస్. కొత్త రేషన్ కార్డు దరఖాస్తులకు తేదీ విడుదల. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న జనం. ఎట్టకేలకు కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ నెల 28 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు ప్రకటన. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలకమైన ప్రకటన చేశారు. తెలంగాణలో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కొత్త రేషన్ కార్డులకు మార్గం సుగమమైనట్టుగా తెలుస్తోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే హామీలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆరోగ్యశ్రీ కూడా 10 లక్షలకు మార్చారు. మహిళలకు ఉచిత ప్రయాణం, ఇలా హామీలన్నీ కూడా అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కొత్తగా రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. డిసెంబర్ 28వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డు అప్లికేషన్ తీసుకునేందుకు అవకాశం ఇచ్చామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రతి గ్రామంలో గ్రామ సభ నిర్వహిస్తామని, అందులో లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని చెప్పి మంత్రి చెబుతున్నారు. కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు స్వీకరణతో పాటు ఇదివరకే ఉన్న రేషన్ కార్డులో మార్పులు చేర్పులు కూడా చేస్తామని, తప్పులు సరిచేయడం జరుగుతుందని కూడా మంత్రి చెబుతున్నారు. ఈ గ్రామ సభలోనే కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేయడం, పింఛన్ దరఖాస్తుకు అవకాశం ఇవ్వడం, హౌసింగ్ పైన లబ్ధిదారుల నిర్ణయం వంటి కీలకమైన నిర్ణయాలు ఉంటాయని చెప్పి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెబుతున్నారు. ఇప్పటి నుంచో తెలంగాణ ప్రభుత్వం ఎప్పటి నుంచో కూడా రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారు ఇక నుంచి డిసెంబర్ 28వ తేదీ నుంచి అప్లికేషన్లు ఇచ్చే అవకాశం కల్పిస్తోంది. ఇప్పటికే రేషన్ కార్డుల కోసం లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు. అంతేకాదు రేషన్ కార్డులో మార్పులు చేర్పుల కోసం కూడా తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ వ్యవహారాల కమిటీ సమావేశం తర్వాత రేషన్ కార్డులపై కూడా నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా 28 నుంచి రేషన్ కార్డుల దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఇప్పుడు ఈ రేషన్ కార్డుల ద్వారా ఉచిత బియ్యం కూడా అందిస్తున్న సంగతి మనకు తెలిసిందే. కొత్త రేషన్ కార్డుల కోసం ఒక్కో జిల్లాలో దాదాపు 50,000 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్టుగా అధికారులు చెబుతున్నారు. ఒక్కో జిల్లాలో రేషన్ కార్డులో పిల్లల పేర్లు కూడా నమోదు చేయలేకపోయారు. దీంతో కొత్త రేషన్ కార్డుల ద్వారా తమ పిల్లల పేర్లు నమోదు చేసుకోవడం, కొత్తగా మరింత ఎక్కువ ఉచిత బియ్యం అందుకునేందుకు అవకాశం కలగనుంది.